హాయ్ ఎవ్రీవన్. నేను రైస్‌లోకి, రోటీలోకి మెంతికూర పప్పు ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని లైట్‌గా ఫ్రై చేసుకుంటే గ్యాస్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి లైట్‌గా గ్యాస్ సెన్సేషన్ అనేది తగ్గుతుంది. ముందుగా దీన్ని ఇలా కొద్దిగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఉడకపెట్టుకొని తర్వాత మెత్తగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, తాలింపులు యాడ్ చేసుకొని, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసి ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు కొద్దిగా స్మాష్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. టమాటా స్మాష్ అయిన తర్వాత దీంట్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించిన తర్వాత సన్నగా కట్ చేసుకుని చిక్క కూరని యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకొని ఒక 6-7 మినిట్స్ పాటు ఆకు ఉడికించుకొని మెదిపిన పప్పుని దీంట్లోకి యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.